ఈ పెద్దాయన్ని ఎవరినైతే మీరు పెళ్లి చేసుకున్నారో ఈ మాటలు వినిపిస్తున్నాయి అనేది అతనికి ఎప్పుడైనా చెప్పారా? అతను నమ్ముతారా? చెప్పాను సార్, అతను చెప్పాను. నమ్ముతారా? ఆయన వింటున్నాడు సార్, నేను మాట్లాడుతుంటాను. మీరు మాట్లాడితే వింటున్నారు, కానీ మీకు మాటలు వినిపిస్తున్నాయి అన్నది అతను నమ్ముతాడా? ఇప్పుడు నమ్ముతున్నాడు సార్, మా అబ్బాయి చనిపోయాడు కదా, అంతకుముందు నమ్మలే కానీ ఇప్పుడు నమ్మవలసి వస్తుందేమో. మీరు ఏంటంటే పదే పదే వినిపిస్తున్నాయి అంటే కనుక ఇంక నమ్ముతారు. సార్ ఎవరు మాట్లాడుతున్నాడు నాకు తెలుస్తుంది సార్, మీరు సైకియాట్రిస్ట్ నాకు తెలుసు సార్. నేను ఎందుకంటే నేను ఒక జీవితాన్ని పెద్ద బరువును మోసినాను సార్. నేను మామూలుగా బతకలేదు సార్. నేను ఒక 40 ఏళ్ళు నేను భర్త లేకుండా బతికాను. నేను ఎన్ని బాధలు పడవచ్చు చెప్పండి మీరు. మామూలు విషయం, నా పిల్లలు 40 ఏళ్ళ పిల్లల్ని చేసిన అంటే నా జీవితంలో ఎన్ని అనుభవాలు ఉంటాయి చెప్పండి. మీ బాధని ఈ రోజు ఇక్కడ తక్కువ చేసి చూసే ఉద్దేశం కాదు. వినండి ఒక్క నిమిషం, రెండే నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత మీరు మాట్లాడేస్తాను. మీ బాధను తక్కువ చేయటం కానీ, మీరు అనుభవించినటువంటి బాధని ఏమీ లేదన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడటం కానీ, మీ అబ్బాయి చనిపోవటం వల్ల మీ మనసులో ఏర్పడినటువంటి గాయాన్ని తక్కువ చేయటం అనేది మా ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ ఏంటంటే మీరు చెప్పేటటువంటి మాటలు కొద్దిగైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. కనిపించినటువంటి మనుషుల యొక్క మాటలు ఎవరికైనా వినిపించేదానికి అవకాశం ఉందా? ఇంకొక ఆమె ఉషాని జాబ్ చేస్తున్నాడు సేమ్ హోటల్లో. ఉషాని కూడా ఇట్లనే చేసినంట. వాళ్ళే చెప్తారు, ఉషా ఇట్లా అనంగా మారింది, మా మాట ఇప్పుడు వింటుంది అంటున్నాడు వాడు. మరి మీరు కూడా అలా మాట వినేయచ్చు కదమ్మా, ప్రాబ్లం క్లియర్ అయిపోద్దిగా మీకు. వాళ్ళు ఏం మాట్లాడే వాడు సేమ్ చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. అంటే సణుగుతున్నారు వచ్చి మీకు, సణిగి ఈ అమ్మాయి మన మాట వినట్లా అని ఏదో అని వెళ్తారు. హమ్మింగ్ అమ్మ స్పష్టంగా మీ పేరు వినిపిస్తుందా? సీత అనే పేరు వినిపిస్తుందా? వినిపిస్తుంది, అంతవరకు వినిపిస్తుంది. కానీ తర్వాత సంభాషణ అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు. క్లారిటీ ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నా సార్, అంటే ఐఎమ్ వెరీ సారీ, మీ ముందు నేను మాట్లాడితే. కానీ బాత్రూంలో చూపించుకుంటా కూడా చూడు చిన్నపిల్లలాగా ఎట్లుంది, ఆ ఆకారం అది చూడు అని కూడా చూపిస్తాను. 15,000 ఇస్తావా చూపిస్తాను నీకు, ఇట్లాంటివి కూడా నడుస్తున్నాయి. లేకుంటే నేను ఎంత దూరం రాకపోదు మేడం. నేను మీ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి చూస్తున్నా, మీరు నమ్ముతారా లేదా అని కూడా నాకు. ఎప్పుడన్నా వీళ్ళందరి మీద వెళ్ళి మరి ఇలాగ కనిపించకుండా ఇండైరెక్ట్ గా హెరాస్మెంట్ చేసే వాళ్ళ మీద మీరు ఇప్పటికొచ్చి ఎందుకు పోలీస్ కంప్లైంట్ పెట్టలేదు? మీరే నమ్మతలేరు సార్, పోలీసులు నమ్ముతారా చెప్పండి. అట్లా కూడా పోయినా నేను. అమ్మా ఇప్పుడు మీ కోడలు, ఫస్ట్ కోడలు డైవర్స్ తీసుకుందా? తీసుకున్నా. రెండో కోడలు డైవర్స్ తీసుకుందా? వాళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ చేశారా? కట్నం తీసుకోకుండా చేసుకున్నా మేడం. ఫ్రీగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయారా వాళ్ళు? మీకు మీ దెబ్బకు భయపడ్డారు? 5,000 ఇచ్చిన. పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా ప్రస్తుతం? క్యాంపస్ అక్కడనే ఉంటాడు సార్. అమ్మా మా అమ్మ ఇల్లు ఇచ్చింది, అక్కడనే ఉంటాడు. అక్కడ ఒక్కడే ఉంటాడు. మరి అతనికి వంట తిండి మనిషిని పెట్టినా సార్ నేను. ఏమైనా పని చేస్తాడు అతను? ఏమి చేయడు సార్, తాగుతాడు, ఇంట్లోనే ఉంటాడు అంతే లోపల. మరి అతనికి ఆర్థిక సాయం నేనే సార్ అన్ని. మరి ఎలా ఇస్తున్నారు మీరు? వర్కింగ్ ఇంకా? నాకు కొన్ని ఇండ్లు అమ్మినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్లు వస్తాయి మేడం. నాకు ఒక 4-5 వేలు అదృష్టం, మీకు అట్లీస్ట్ ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది. ఒక 3-4 వేలు దగ్గర 5,000 వరకు వస్తాయి మేడం. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న ఆయన ఏమైనా ఇస్తారమ్మా ఫైనాన్షియల్ హెల్ప్? షెల్టర్ ఒకటే, షెల్టర్ సెక్యూరిటీ కదమ్మా. ఒకప్పుడు మీరు నమ్మరు, పోలీసులు నమ్మరు కాబట్టి మీ దగ్గరికి వచ్చానంటే మీరే నమ్మరు అనే మాట మీరు అన్నప్పుడు మేము ఏ విధంగా మీకు సహాయపడగలం? అదే సార్ నేను చెప్తున్నా, అందుకే నేను చెప్తున్నా సార్, వాళ్ళ పేర్లు నేను ఇస్తాను మేడం. నన్ను ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళు ఎవరో, అప్పుడు తెలియదు. కానీ అప్పుడు ఏంటంటే నా ఉద్యోగం పోతుందేమో అని భయము కదా. వీళ్ళందరూ 25 సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా? గెడ్డాలు మీసాలు బాగా వచ్చి ఉంటాయి వీళ్ళకి. మొన్న కాదు ఇవాళ కూడా పోయినా నేను సార్ కంప్లైంట్. అక్కడే ఉన్నారా? ఉన్నారు సార్. ఏది 25 సంవత్సరాలు బట్టి? ఉన్నారు సార్. మేనేజర్లు అయిపోయి ఉంటారు, లేదంటే హోటల్ ఓనర్లు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారమ్మా? బట్టలు ఉతుకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీసర్లు సార్, అక్కడ ఆఫీసర్లే, రిసెప్షనిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్లు. ఇంకా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మిమ్మల్ని గుర్తుపట్టారా వెళ్ళగానే? నేను అడుగుదామనే పోయినా. ఎప్పుడు వెళ్ళారమ్మా? ఎంతకాలం అయింది వెళ్ళి? ఒక 15 days. సీతాను పలకరించారమ్మా? గుర్తుపట్టారా నిన్ను? గుర్తుపట్టారు. అసలు ఎందుకు వచ్చింది అన్నట్టుగా చూస్తున్నారు కదా. ఎందుకు అడగలేదు మీరు? సీతారాం రెడ్డి లేడా? ఎందుకు డైరెక్ట్ గా వచ్చి అడగచ్చు అమ్మా. నేను పోతా అంటే వాడు జుట్టు పట్టుకొని కొడతారు, గేట్ లోపల కూడా రానియరు అన్నాడు వాడు. నా మైండ్ లో అన్నాడు. ఎవడు జుట్టు పట్టుకొని కొడతాడో నేను పోతున్నా, ఇప్పుడు వాడు రావాలని పోయినా నేను. సరే, ఎందుకే ఆయనకి 3 years బ్యాక్ ఆయనతో మాట్లాడావు కదా హెల్ప్ కోసం అని, మాట్లాడావా? హెల్ప్ ఏమన్నా జరిగిందా? ఏమి ఆయన ఎదురు మళ్ళీ ఈ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు పెరిగారు. బాగున్నానండి, మీరు బాగున్నారా అన్నారు, నేను కలుస్తానండి, అంతే. ఆ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ వీళ్ళందరూ చెవుల దగ్గర మాట్లాడడం స్టార్ట్ అయ్యింది కదమ్మా. అతనే వీళ్ళకి చెప్పాడు అనే దానికి ఆధారం ఏంటి సార్? అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన పెద్ద డబ్బులు ఇచ్చి వీళ్ళతో అన్ని చేయించుకుంటాడు. ఇప్పుడు ఆ 2 ముస్లిం లేడీస్ కూడా, ఆ డబ్బులు ఏదో నీకే ఇస్తే సరిపోయేది కదా, నీకు ఇట్లా చెవుల దగ్గర మాట్లాడవు. లేడీస్ కూడా దుబాయ్ అన్నమాట, దుబాయ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు కూడా కావచ్చు అని నాకు అనుమానం వస్తుంది. అమ్మ ఇంకోటి, హోటల్కి వెళ్ళారు 2 రోజుల క్రితం. ఎందుకు వెళ్ళారు? ఫేస్ టు ఫేస్ అడిగేద్దాం అని వెళ్ళారు. ఎందుకు అడగకుండా వచ్చారు? వాడు లేడని చెప్తున్నారు సార్. ఎవరు? సీతారాం రెడ్డి లేడని చెప్తున్నారు. సీతారాం రెడ్డి ఎవరు? ఇప్పుడు నాతో మాట్లాడేవాడు.
వాడు ఒక్కడైనా మాట్లాడుతున్నాడు, చాలా మంది వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మరి మిగతా ఇద్దరిని అడగచ్చుగా. నేను పోయినా అంటే వాళ్ళు ఎట్లుండంటే ఇప్పుడు నేను ఆడ పోయి ఏమని చేసిన అనుకో, ఇప్పుడు నన్ను బయటికి నెట్టేసినా కూడా ఆడ ఎండీ లేడు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? వాళ్ళని పట్టుకోవాలంట మనం. అదే అంటే మీకు నా సపోర్ట్ కాదు కావాల్సింది, ఆయన సపోర్ట్. ఆయన మాట్లాడుతుంటే మీరు సమాధానం కూడా చెప్పట్లే. లేదు మేడం చెప్తున్నా, సారు సైకియాట్రిస్ట్ కాబట్టి. అవును, మీకు అసలు 100% మీకు కావాల్సింది ఆయన సపోర్టే. మీరు లాయర్ వైపు నేనే హెల్ప్ చేసే కేసా ఇది? మేడం నేను చెప్తున్నా కదా, ఎందుకంటే సారు సైకియాట్రిస్ట్, ఎలాంటి వాళ్ళనైనా సైకలాజికల్ ఇది అయిందని చెప్తారని నాకు తెలుసు. ఎలాంటి వాళ్ళని చెప్పం, ఎవరు పడితే అలా చెప్పరమ్మా, ఉన్న వాళ్ళనే చెప్తాం. ప్రోగ్రామ్ ప్రతి చూస్తున్నా. అలా కదమ్మా. ఇప్పుడైతే కనుక అసలు నేను ఇంత దూరం కూడా రాకపోదును సార్. నేను ఇప్పుడు వాడు పెద్దోడు కూడా సేమ్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి వచ్చాను. అమ్మ బాడీకి కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారమ్మా ఇక్కడికి? ఏం కావాలి మీకు? నేనేం ముఖ్యంగా లాయర్ ద్వారా ఏం కావాలనుకున్నా అంటే, మీరు అసలు లాయర్ ద్వారా కావాలనే వచ్చారు. ఇక్కడ లాయర్ కాదు మీకు కావాల్సింది, సారేమో అని నా నేను ఉద్దేశం. ఇక్కడ ఉంటానని మీరు చాలా ఖండిస్తున్నారు, బాధపడుతున్నారు. ఆవిడ అసలు యాక్సెప్ట్ చేయట్లా. మీరు సార్ మీరు ఉండగా మీరు ఉన్నా లేనట్టే మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. బాగా అర్థమైంది. నేను వద్దు మీకు వెళ్ళాను సార్ నేను. అదే మీకు వర్కౌట్ అవ్వాలి. సరే అమ్మా, ఇంతకి మీరు ఇక్కడ ఏ న్యాయం కావాలని చెప్పేసి కోరు వచ్చారు, అది చెప్పండి. రమ్య గారి దగ్గర నుంచి న్యాయం కావాలి. పేర్లు నేను ఇస్తాను మేడం. ఎవరు చేస్తున్నారు మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడైతే నేను ధైర్యంగా ఇస్తాను. సూపర్. దానికి మీరు ఏమన్నా చేయగలరా? సరే లాస్ట్ లో మాట్లాడదాం. మీకు హోటల్ పేరు కూడా ఎందుకు చెప్పలేదంటే, నేను ఇవాళ వెళ్ళాను మా ఎండి గారి దగ్గర, వెళ్ళి నేను మాట్లాడదామని వెళ్ళాను. పాపం సార్ అప్పుడే బయటకున్నాను, 20 ఏళ్ళ తర్వాత నేను చూసిన సార్ని. ఏంటమ్మా చెప్పు అన్నాడు. అంత కష్టమైన పొజిషన్ నాకు జాబ్ ఇచ్చిండు ఆయన మా సారు. అయితే నేను అన్నా, సార్ నేను మీతో మాట్లాడాలన్నా అంటే, ఆ శ్రీనివాస్కి చెప్పమ్మా పర్సనల్ పిఏ. శ్రీనివాస్ వచ్చిండు. నేను ఏంటి చెప్పండి అంటే, ఆయనకి ఏం చెప్పాలి మేడం, నమ్ముతారా? అందుకే నేను వాయిస్ రికార్డ్ చేశాను. దగ్గర ఈ మాటలు ఉండండి సార్, వాయిస్ రికార్డ్ చేశారంట, అది ఇస్తారా? ఏది వినిపించండి పోనీ. వాళ్ళ వాయిస్ కాదు, నా వాయిస్. సార్కి చెప్పదామని వాయిస్ రికార్డ్ చేశాను. చెప్తే నాకు తెలుసు మేడం మీరు ఎవరు నమ్మరు. అమ్మ నమ్మటం నమ్మకపోవటం కాదమ్మా. వినండి సీత గారు, మీరు ఇక్కడ బాధతో వస్తారు మా దగ్గరికి, మీ బాధ ఎలా తగ్గించాలనే మా తాపత్రయం. మీరు అసలు మేము నమ్మట్లేదు అని అనుకోకండి. మీ ప్లస్ మైనస్ ఏంటి అనేది మాకు తెలుసు. సీత గారు నమ్మటమా నమ్మకపోవటమా కాదు, ఇక్కడ సహాయం గురించి వచ్చారు. పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు మీకు అన్యాయం జరిగేది మీరు ఏం చెప్పం కదా. లీగల్ హెల్ప్ అయినా, పోలీస్ హెల్ప్ అయినా, డాక్టర్ హెల్ప్ అయినా, ఏదైనా ఫైనల్ గా సీత గారికి వాళ్ళ కొడుకు ఉపయోగపడాలని మేము చెప్తాం కదా. అవును. మరి వాళ్ళు ఏం చెప్తున్నంటే, ఇది సాఫ్ట్వేర్, దీన్ని ఎవ్వడు కనుక్కోలేడు. ఎక్కడుంది ఆ సాఫ్ట్వేర్? సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఓకే, మీరు అది అసలు ఆ ప్రాబ్లం ఏంటో మీరు చెప్తే మేము అండర్స్టాండ్. ఫైల్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు చూస్తారంట. వాళ్ళు ఫైల్ ఓపెన్ చేసి మీ బ్రెయిన్ లో ఈ మనిషి ఫైల్ ఓపెన్ చేసి చూస్తారంట. ఎక్కడ వచ్చినాయి అమ్మా ఈ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి? అవును సార్. హ్యాక్, మీ బ్రెయిన్ ని హ్యాక్ చేశారా? ఇది మన మాయమంత్రమా లేకపోతే మన చేతబడి చేసి? మీరు అవి అనట్లా, టెక్నికల్ గా ఆవిడ మీరు టెక్నికల్ గా వాడుతున్నారు. అంటే మీ బ్రెయిన్ ని హ్యాక్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని వాళ్ళ మాట వినేలాగా చేసుకుంటున్నారు. ఈ సిలికాన్ ఫైల్ ఎక్కడుంది? ఉంటుంది సార్, ఎందుకంటే నేను బ్రెయిన్, మీ టెలిఫోన్ ఆపరేటర్ కి సిలికాన్ ఫైల్ కి సంబంధం ఏంటమ్మా? ఎప్పుడన్నా బోర్డు కాడ ఏదన్నా ఇదైతే బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు సార్, సిలికాన్ సిస్టమ్ నుంచి, బ్లూ స్టార్ నుంచి కొందరు మెకానిక్లు వచ్చేవారు. అప్పుడు విన్నా నేను. ఆ చిప్ ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఎక్కడ పెట్టారో నాకు తెలియట్లేదు. మీ లోపల ఏదైనా చిప్ పెడితేనే కదా మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలిసేది. వీళ్ళు మీ బ్రెయిన్ లో ఎక్కడ చిప్ పెట్టి? ఇదే మాట ఇంకొకరు కూడా అన్నారు సార్, మీకు ఏదో మావారు అన్నారు. మీ వారు అన్నారు ఏది సెకండ్ మ్యారేజ్ చేసి పెట్టారు. బ్రెయిన్ లో ఏదో చిప్ ఏదో పెట్టి ఉంటారే, నీకు తెలియకుండా ఏదో చేసినట్టున్నారు. నువ్వు టెలిఫోన్ ఆపరేటర్ చేసినావు కదా, అక్కడ నీకేదో ఏంతో బానే ఉంటున్నారమ్మా మీరు? రోజు వంట చేసి చాలా మంచోడు మేడం. టైం టు టైం అన్ని పని చేసి పెడుతున్నారా మీరు?